నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు. మన దేశంలో ఉన్న సుప్రసిద్ధ శ్రీకృష్ణుని క్షేత్రాలలో ఉడిపి చాలా ప్రముఖమైనదిగా విరాజిల్లుతోంది. బృందావనాన్ని తలపించే ఈ దివ్యక్షేత్రం కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరుకు సుమారు 500 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీకృష్ణుని లీలా విశేషాలతో పునీతమైన ఉడిపి శ్రీకృష్ణుని ఆలయ వైశిష్ట్యమేమిటో మనమిప్పుడు వీక్షిద్దామా? ఉడిపిలోని శ్రీకృష్ణుని ఆలయం శ్రీకృష్ణ మఠంగా విరాజిల్లుతోంది. 12వ శతాబ్దంలో శ్రీమధ్వాచార్యులు ఉడిపి దివ్యక్షేత్రంలో 8 మఠాలు నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఆ 8 మఠాలలో శ్రీకృష్ణ మఠం కూడా ఒకటిగా విరాజిల్లుతోంది. మధురాధిపతేరఖిలం మధురం, మాధుర్యమే రూపుదాల్చిన సుమనోహరుడు, ఆనంద స్వరూపుడు శ్రీకృష్ణ పరమాత్ముడు. దేవకీ వసుదేవుల నోముల పంట, యశోదానందుల గారాల పట్టి, గోపికా మానసచోరుడు కన్నయ్య. కర్ణాటక రాష్ట్రం ఉడిపి జిల్లాలోని ప్రసిద్ధ శ్రీకృష్ణ మందిరం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధమైంది. ఉడిపిలోని శ్రీకృష్ణుని మధ్వాచార్యుల వారు ప్రతిష్ఠించారు. ఉడిపి శ్రీకృష్ణ ఆలయానికి పౌరాణిక ప్రాశస్త్యంతో పాటు చారిత్రక ప్రాశస్త్యం కూడా ఉంది. సుమారు 800 సంవత్సరాల క్రితం శ్రీమధ్వాచార్యులు ఈ దివ్యక్షేత్రంలో కొలువైన బాలకృష్ణుణ్ణి ప్రతిష్ఠించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. 12వ శతాబ్దంలో మధ్వాచార్యులచే శ్రీకృష్ణుడు ప్రతిష్ఠింపబడ్డాడు. దానికి సంబంధించిన పురాతన కథ ప్రచారంలో ఉంది. ఒక పర్వకాలంలో మధ్వాచార్యుల వారు శిష్యులతో కలిసి సముద్ర స్నానం చేసి తీరాన జపం చేసుకుంటూ ఉన్నారట. ఆ సమయాన సముద్రం పైనుండి ఆర్తనాదాలు వినిపించాయి. సముద్రంలో మునుగుతున్న ఓడను శ్రీ మధ్వాచార్యుల వారు అరయూసిన కన్నులతో చూశారట. దయారసపూరితమైన మనస్సుతో స్వామివారు తమ చేతనున్న సాటి అంటే కండువను ఆ దిక్కుకు వీచగానే ఆ ఓడ వాయువేగాన తీరానికి సురక్షితంగా చేరిందట. వెంటనే ఆ నౌకలోని వర్తకులు తేజోమూర్తి అయిన మధ్వాచార్యుల వద్దకు వచ్చి పాదాలపై పడి కానుకగా తమ ఓడలోని అమూల్య వస్తువుల్లో కావలసిన వాటిని గ్రహించి అనుగ్రహించమని ప్రార్థించారట. అప్పుడు మధ్వాచార్యుల వారు అమూల్య వస్తువులతో పనిలేదు, ఊర్ధ్వ పుండ్రాల్ని ధరించడానికి ఉపయోగపడే గోపీ చందనాన్ని మాకు ఇవ్వండి అని కోరారట. అది విని వర్తకులు, అయ్యా, అది ఓడ బరువు సమంగా ఉండటానికి వేయబడింది. వ్యర్థమైన ఆ గడ్డను కోరనేలా
మాకు ప్రాణరక్షణ చేసిన మీకు ఈ అల్పమైన దానిని ఎట్లా ఇవ్వగలము అని పలికారట. అప్పుడు మధ్వాచార్యుల వారు ఆ గోపి చందనపు గడ్డయే లక్షలు కోట్ల వంటిది కావున అదే కావాలని కోరారట. దాంతో వర్తకులు మారు మాట్లాడక ఆ గడ్డని ఇచ్చారట. శిష్యులు దాన్ని అతి కష్టంగా మోసుకొచ్చి కడుగుతుండగా ఆ గడ్డ నుండి కుడి చేత కవ్వాన్ని ధరించిన బాలకృష్ణుని విగ్రహం బయటపడింది. దాన్ని దర్శించినంతనే మధ్వాచార్యుల వారు భక్తి పారవస్యాన కృష్ణుణ్ణి అభిషేకించి 30 మంది శిష్యులు మోయలేని బాలకృష్ణుని విగ్రహాన్ని శ్రీ మధ్వాచార్యులు అవలీలగా తన శిరస్సుపై ధరించి ఆనంద తాండవం చేస్తూ 12 స్తోత్రములతో బాలకృష్ణుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారట. పిమ్మట శ్రీకృష్ణార్చనకై 8 మంది యతులను నియమించారు. ఒకప్పుడు శ్రీకృష్ణ మఠంగా విరాజిల్లిన ఆ మందిరం ఇప్పుడు ఉడిపి శ్రీకృష్ణ దేవాలయంగా ప్రసిద్ధిగాంచింది. దేవాలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే ఆకాశ వర్ణంలో ముఖద్వారం దర్శనమిస్తుంది. అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో తీర్చిదిద్దిన ఆ ద్వారంపై లక్ష్మీదేవి, ఆ పైన శ్రీకృష్ణుని ప్రతిమ ఉండగా ఓవైపు రామబంటు హనుమంతుడు, మరోవైపు గరుత్మంతుడి రూపులు దర్శనమిస్తాయి. ప్రధాన ఆలయం కుడిచేతి భాగంలో మధ్వాచార్య తీర్థం భక్తులకు దర్శనమిస్తుంది. అలనాటి సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా తీర్థం మధ్యలో ఒక సుందరమైన మంటపం గోచరిస్తుంది. అందులో స్థిరాసీనులైన మధ్వాచార్యుల వారి విగ్రహం కనిపిస్తుంది. పండుగలు పర్వదినాల్లో ఈ తీర్థంలో స్వామివారికి తెప్పోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. మధ్వ తీర్థాన్ని దర్శించుకున్న భక్తులు ఇదే ప్రాంగణంలో భగీరథుని మందిరానికి చేరుకుంటారు. పట్టుదల, కార్యదీక్షా దక్షతలకు మారుపేరు భగీరథుడు. పరమ పావనమైన గంగాదేవిని దివి నుండి భూమికి తీసుకొచ్చిన భగీరథుణ్ణి దర్శించుకుని ఆయన ఆశీస్సులు తీసుకుంటారు. శ్రీకృష్ణ నామంతో ప్రధాన ఆలయ ద్వారంలోకి ప్రవేశించగానే ముందుగా పూర్వ పీఠాధిపతులు మధ్వాచార్యుల వారి చిత్రపటాలు దర్శనమిస్తాయి. జయ కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి. దేవకి పంట వసుదేవు వెంట, దేవకి పంట వసుదేవు వెంట, యమునను నదిరేయి దాటితి వంట, వెలసితి వంట నందుని జింత, వెలసితి వంట నందుని జింత, రేపల్లె ఇల్లాయేనంత. ఉడిపిలో శ్రీకృష్ణుడు పడమరాభిముఖంగా భక్తులకు దర్శనమిస్తాడు. కనకదాసు అనే భక్తునికి తన దర్శన భాగ్యం కల్పించడానికి శ్రీకృష్ణుడు పడమరాభిముఖంగా దర్శనమిచ్చినట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. అలాగే ఇక్కడ ఈ ఆలయంలో శ్రీకృష్ణ భగవానుణ్ణి నేరుగా దర్శించే భాగ్యం భక్తులకు లేదు. గర్భాలయం చుట్టూ ఉన్న కిటికీ గుండా మాత్రమే భక్తులు శ్రీకృష్ణుణ్ణి దర్శించుకుంటారు. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా ఇక్కడ భక్తులకు గర్భాలయ దర్శనం ఉండదు. కేవలం కిటికీ గుండానే స్వామివారి దర్శనం చేసుకోవాలి. దానిని నవరంధ్ర కిటికీ అని కూడా అంటారు. భక్తులు ఏకాగ్ర భావంతో కిటికీ గుండా నీలమేఘస్వామి దర్శనం చేసుకుంటారు. ఎంతటి రమణీయ రూపలావణ్యం! అందుకే
ఆ మురళీగాన లోలుడికి ఆబాల గోపాలం తన్మయులైనారు. కేవలం భక్తులను ఉద్ధరించడానికే ఆ జగన్మోహనాకారుడు ఈ భువిపై అవతరించాడు. ఉడిపి శ్రీకృష్ణ మఠానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ స్వామివారు మజ్జిగ చిలికే కవ్వంతో, చిరుమందహాసంతో, కస్తూరి తిలకంతో, బంగారు ఆభరణాలు, పీతాంబర వస్త్రంతో దర్శనమిస్తారు. పూర్వం కనకదాసు అనే భక్తుడు కృష్ణుడి దర్శనం కోసం ఉడిపి చేరుకోగా గర్భాలయంలోకి అతన్ని అనుమతించరు. అప్పుడు కనకదాసు కిటికీ గుండా దర్శించే ప్రయత్నం చేయగా స్వామివారు అతని వైపు తిరిగి దర్శనమిచ్చారు. అప్పటినుంచి భక్తులంతా కిటికీ గుండా స్వామిని దర్శించుకుని తన్మయులవుతూ ఉంటారు. కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళీం గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి విజయతే గోపాల చూడామణి. ఉడిపికి రజితపురం అని పేరు. ఈ దివ్యక్షేత్రం బృందావనాన్ని తలపిస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ దివ్యక్షేత్రం శ్రీకృష్ణుని లీలా విశేషాలతో పునీతమైంది. గర్భాలయంలో బాలకృష్ణుణ్ణి దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర దేవీ దేవతల ఆలయాలను కూడా దర్శించుకుంటారు. గర్భాలయంలో శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న మధ్వాచార్య పీఠానికి చేరుకుంటారు. ద్వైత మత సిద్ధాంతకర్త శ్రీ మధ్వాచార్యులు వాయువంశ స్వరూపులుగా అవతరించారు. మధ్వాచార్యులు ఒకవైపున ఆంజనేయ స్వామి మందిరం ఒకటుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి వీరాంజనేయ స్వామి రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఇక్కడ స్వామివారిని సేవిస్తే ఎలాంటి భయాలు ఉండవని ప్రతీతి. వీరాంజనేయ స్వామివారిని దర్శించుకున్న భక్తులు ఇక్కడ సమీపంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకుంటారు. వివిధ పుష్పమాలికలతో సర్ప రూపంలో కొలువైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తులకు విశ్వాసం. అలాగే అవివాహితులకు వివాహ యోగ్యం కలుగుతుందని నమ్మకం. ఇక్కడే ఉన్న నవగ్రహ ఆలయానికి చేరుకుంటారు భక్తులు. నవగ్రహ దోష నివారణకు ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అంటూ ప్రణమిల్లుతారు. గర్భాలయం ఎడమ వైపు భాగంలో చెన్నకేశవ స్వామివారి దివ్యమంగళ పంచలోహమూర్తి దర్శనమిస్తుంది. శంఖు చక్రాలతో చెన్నకేశవ స్వామి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు. ఉడిపిలో ఉన్న మరో పురాతన ఆలయం అనంతేశ్వర స్వామివారి ఆలయం. అతి ప్రాచీనమైన ఈ ఆలయాన్ని 5000 సంవత్సరాల క్రితం భీముడు నిర్మించినట్లు చెబుతారు. ప్రధాన ఆలయానికి సమీపంలోనే అత్యంత పురాతనమైన అనంతేశ్వర స్వామి ఆలయం దర్శనమిస్తుంది. 5000 సంవత్సరాల క్రితం భీముడు ఈ ఆలయాన్ని నిర్మించాడని చెప్తారు. అనంత పద్మనాభ స్వామి వారు లింగ రూపంలో ఇక్కడ దర్శనమిస్తారు. ఇక్కడికి సమీపంలోని చంద్రమౌళీశ్వర స్వామి వారి ఆలయానికి చేరుకుంటారు భక్తులు.
గర్భాలయంలో కొలువైన చంద్రమౌళీశ్వర స్వామిని దర్శిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి. ఉడిపిలో ప్రతి ఏటా శ్రీకృష్ణాష్టమికి జరిగే ఉత్సవాలు నయనానందకరం. అత్యంత ఘనంగా నిర్వహించే ఈ ఉత్సవాలలో లక్షలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి పట్ల తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటారు. ఆ విశేషాలేంటో పరిశీలించండి. ఉడిపి దగ్గరున్న అష్టమఠాల వారితో 2 సంవత్సరాలకు ఒక మఠం వారు పర్యాయ ఉత్సవం పేరిట శ్రీకృష్ణుణ్ణి పూజిస్తారు, నిత్య సేవలు చేస్తారు. మకర సంక్రాంతి, రథ సప్తమి, హనుమత్ జయంతి, శ్రీకృష్ణ జన్మాష్టమి, నవరాత్రి మహోత్సవ, మధ్వ జయంతి, నరక చతుర్దశి, దీపావళి, గీతా జయంతి వంటి పండుగలు ప్రతి సంవత్సరం వైభవంగా నిర్వహిస్తారు. యశోదకు శిశువు, గోపికలకు ప్రియుడు, గోవులకు గోవిందుడు, రాక్షసులకు యముడు, అర్జునుడికి గీతాచార్యుడు, భక్తులకు భగవంతుడు, ఇలా విభిన్న కోణాల్లో పలు పార్శ్వాల్లో అందర్నీ అనుగ్రహిస్తున్న ఆ బాల గోపాలుడు, అందరివాడు నల్లనయ్య, ఆ లీలా మానుష రూపధారి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీకృష్ణార్పణమస్తు. ఉడిపి దివ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి దేశంలోని అన్ని ప్రధాన కేంద్రాల నుంచి బస్సులు, రైళ్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే మంగళూరు వరకు నేరుగా బస్సులో వచ్చి అక్కడి నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉడిపి దివ్యక్షేత్రాన్ని చేరుకోవచ్చు. హే మాధవ మధుసూదన అనగానే వచ్చి రక్షించే కరుణామయుడు శ్రీకృష్ణుడు. శ్రీ మహావిష్ణువు దేవదేవుడిగా పూజలందుకుంటున్న శ్రీకృష్ణుని కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.